ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ మొత్తం కూడా గర్వంతో మన యొక్క భద్రతా బలగాలు ప్రదర్శించినటువంటి ఏదైతే పోరాట పటిమ ఉందో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే కొంతమంది ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళే గాని ఏమాత్రం కృతజ్ఞత లేని వాళ్ళు దానిపైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాల్ని కోల్పోయారు? పాకిస్తాన్ ఎన్నింటిని కూల్చేసింది? పాకిస్తాన్ 100 మాట్లాడుతది. తమ దేశ పరువు ప్రతిష్టలు నిలుపుకోవడానికి కొన్ని వందల అబద్ధాలు మాట్లాడుతది. వాటిని పట్టుకొని వచ్చి అదిగో పాకిస్తాన్ అలా అంటోంది. కాబట్టి మీరు చెప్పాలి ఎన్ని విమానాల్ని పాకిస్తాన్ వల్ల మీరు కోల్పోయారు? ఎన్ని రఫేల్ విమానాల్ని ప్రత్యేకించి 5ఆ? 6ఆ? నంబర్ చెప్పండి. ఒకవేళ అది నిజమైనా, అబద్ధమైనా అటువంటి వాటిని డిస్కస్ చేయటం, లేకపోతే బయట పెట్టటం ఎంతవరకు కరెక్ట్? ఒక దేశానికి సంబంధించిన భద్రతా విషయం. ఎక్కడ గోప్యత పాటించాలి? ఏది మాట్లాడకూడదు? రాజకీయాలు పరిమితం ఎంతవరకు ఉండాలి? ఇవన్నీ కూడా అటువంటి వారికి తెలియవో, లేకపోతే అటువంటి విలువలు వారికి లేవు. అది పక్కన పెడితే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళానికి చెందినటువంటి 3 రాఫెల్ యుద్ధ విమానాల్ని కూల్చివేశామని చెప్పేసి, లేదా 5 వాటెవర్ ద నంబర్, ఆ పాకిస్తాను అక్కడ అలాగే పాకిస్తాన్ ప్రేమికులు ఇక్కడ ఉన్నవాళ్ళు చేసినటువంటి ఆ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటిని దసో ఏవియేషన్ సంస్థ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తోసిపుచ్చారు. భారత్ ఇప్పటి వరకు ఒక్క రాఫెల్నే కోల్పోయింది. అయితే అది కూడా ఎత్తైన ప్రాంతంలో సాంకేతిక లోపం తలెత్తడం కారణంగానే జరిగింది, యుద్ధంలో కాదు అని స్పష్టతనిచ్చారు. అధిక ఎత్తులో ఉన్నప్పుడు సాంకేతిక వైఫల్యం కారణంగా రఫేల్ యుద్ధ విమానం కూలిపోయింది అని వెల్లడించారు. శత్రుదాడులు, రాడార్ వల్ల రాఫెల్ను భారత్ నష్టపోలేదు అని స్పష్టం చేశారు. శిక్షణ సమయంలో మాత్రం 12,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో రఫేల్ ఉండగా ఒక ప్రమాదం జరిగి కోల్పోవడం జరిగింది. భారత్కు చెందినటువంటి రఫేల్ యుద్ధ విమానంపై ఎటువంటి శత్రుదాడి జరగలేదు అని ఆయన పదే పదే ఉటంకించారు. ఇటీవలే భారత్ పాక్ మధ్య జరిగినటువంటి సైనిక ఘర్షణల్లో భారత్ రఫేల్ యుద్ధ విమానాల్ని కోల్పోయినట్లుగా భారత ప్రభుత్వం కానీ అటు ఐఏఎఫ్ కానీ అధికారికంగా ఎప్పుడూ ధృవీకరించలేదు. అయితే ఇదే విషయంపై గత నెల జూన్లో సింగపూర్లో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో సిడిఎస్ అనిల్ చౌహాన్ కొన్ని కీలక వ్యాఖ్యలు నర్మగర్భంగా చేశారు. భారత్ పాక్ మధ్య జరిగినటువంటి సైనిక ఘర్షణల్లో ఐఏఎఫ్ కొన్ని నష్టాలను చవిచూసింది అని అంగీకరిస్తూనే ఎన్ని యుద్ధ విమానాలకు నష్టం వాటిల్లింది అనేది అక్కడ మ్యాటర్ కాదు అనేలాగా మాట్లాడారు. కానీ భారత్కు చెందిన రఫేల్ సహా 6 విమానాల్ని కూల్చివేసినట్లుగా పాక్ చేస్తున్న ప్రచారాన్ని మాత్రం ఖండించారు. అది పూర్తిగా అవాస్తవం అని తెలిపారు. అలాగే వాళ్ళను ఖండిస్తూ మనం కూడా నెంబర్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని ఆయన యొక్క వ్యాఖ్యల ఆధారంగా మనం గ్రహించవచ్చు. ఏ దేశానికైనా సరే రక్షణాత్మకంగా కొన్ని వ్యూహాత్మకమైన మాటలు అలాగే ఉంటాయి. ఇక భారత దళాలు అనేక సందర్భాల్లో పాక్ గగనతలంలోకి ప్రవేశించాయని మాత్రం ఆయన ఆ రోజు స్పష్టం చేయడం మనం చూసాం. ఫ్రాన్స్లో తయారైనటువంటి ప్రతిష్టాత్మక రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో చైనా ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఇటీవల భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల అనంతరం రఫేల్ పనితీరుపై సందేహాలు వ్యాప్తి చేసేందుకు ఈ డ్రాగన్ మీడియా ప్రయత్నిస్తోందని గుర్తించారు ఫ్రాన్స్ సైనిక నిఘా విభాగం అధికారులు. రఫేల్ ఖ్యాతిని, విక్రయాలను దెబ్బతీసేందుకు చైనా యత్నిస్తున్నట్లుగా వారు తెలుసుకున్నారు. ఇందుకోసం చైనా తన రాయబార కార్యాలయాలను ఉపయోగించుకుంటున్నట్లుగా కూడా అనుమానాల్ని వ్యక్తం చేశారు. చైనా దౌత్య కార్యాలయాల్లోని రక్షణ శాఖ అధికారులు యుద్ధక్షేత్రంలో రఫేళ్లు పేలవంగా పనిచేశాయని చెబుతూ వాటి అమ్మకాలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఫ్రెంచ్ నిఘా వర్గాలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే ఆర్డర్ చేసినటువంటి దేశాలు మరిన్ని రఫేళ్లు కొనుగోలు చేయొద్దు అని చెప్పేసి ఆసక్తి చూపుతున్నటువంటి ఇతర దేశాలకు చైనా తయారీ యుద్ధ విమానాలు తీసుకునేలాగా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇన్ని ఈక్వేషన్స్, ఇన్ని బ్యాక్ ఎండ్ గుంటనక్క వేషాలు ఉంటాయి కనుక భద్రతాపరమైనటువంటి విషయాల్లో రాజకీయ కోణంలో సిగ్గుమాలినటువంటి వ్యాఖ్యలు చేయటం మానితే మంచిది.